ఖచ్చితంగా డి అడిక్షన్ సెంటర్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ పిల్లల్ని మార్చడానికి మా వంతు సహాయం మేము అందిస్తాం మీకు. మీరు ఇప్పుడు కానీ చెప్పకుండా ఉన్నారనుకో, మా బాబుకి ఏమవుతుందో, మా పబ్లిక్లో పరువు నష్టం అవుతుందో అది అని అనుకున్నారనుకో, మాకే దొరుకుతాడు ఏదో విధంగా డ్రగ్స్ తీసుకుంటూ. అట్లా డ్రగ్స్ తీసుకుంటూ మాకు దొరికాడు అనుకోండి, మేము ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాం కదా. కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ కన్విక్షన్ అనేది ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో శిక్ష 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత అయినా వదిలేస్తారా అన్నదైతే లేదు. సమాజంలోకి ఆయన గుడ్ బిహేవియర్ బట్టి అదంతా చూస్తారనమాట. ఆయన 20 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఇంకా లైఫ్ అవసరమా? అవసరం లేదు కదా. 20 years అప్పుడు వెళ్ళాడు అనుకో, మళ్ళీ 40 yearsకి వస్తాడు. అంటే వైఫ్తో, పిల్లలతో, అమ్మ నాన్నలతో బ్రతకాల్సిన జీవితం అంతా కూడా ఒంటరిగా జైల్లో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అటువంటి దారిలో మీ కొడుకు ఉండకూడదంటే నిత్యం కూడా మీ కొడుకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అదంతా మీరు మానిటర్ చేసుకుంటూ ఏదన్నా తేడా కనిపిస్తే మా దృష్టికి తీసుకొస్తారు.